హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను పంజాబీ టాప్స్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను మా పాప కోసం కాటన్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను మీషోలో అని చెప్పాను కదా. ఆ టాప్స్ అయితే ఈరోజైతే కటింగ్ చేస్తున్నాను. చూడండి, మా పాపకి బాడీ మెజర్మెంట్ అయితే తీసేసుకున్నాను. తీసుకున్న మెజర్మెంట్ అంతా కూడా ఒక పేజీలో రాసుకొని పేపర్లో అదైతే నేను ఆ కొలతల ప్రకారంగా నేను టాప్స్ అయితే కటింగ్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను లైనింగ్స్ 3 కలర్స్ అంటే 3 డ్రెస్సులకి ఒకే కొలతలో ఒకే మెజర్మెంట్తో నేను కొలతలు అయితే ఇస్తున్నాను. లైనింగ్స్ వచ్చేసి ఫోల్డింగు మన వైపు ఉండి ఇంకా మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా చూసుకోండి. కొత్తగా నేర్చుకునేవారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఓపెన్స్ ఎలా ఎటువైపు ఉండాలి, ఇంకా మనకి ఫోల్డింగ్ వచ్చేసి ఎటువైపు ఉండాలి అనేది. ఫోల్డింగ్ ఏది కటింగ్ చేసినా కూడా మనకి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇక్కడ తీసుకున్న కొలతల ప్రకారంగా నేను మార్కింగ్ అయితే ఇస్తున్నాను. నాకు షోల్డర్ పాయింట్ వచ్చేసి బోట్ నెక్లో స్టిచ్చింగ్ చేయమ్మా అని చెప్పింది కాబట్టి నేను బోట్ నెక్లోనే ఫుల్ షోల్డర్ తీసుకున్నా. అంటే ఫుల్ షోల్డర్ అనేది నాకు 14.5 ఇంచెస్ వచ్చింది. 14.5 ఇంచుల్లో నేను సగానికి టేబు ఫోల్డింగ్ చేస్తే అంటే సింగిల్ ఫోల్డింగ్లో 7.5 ఇంచెస్ అయితే నాకు షోల్డర్ అయితే వచ్చింది. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచులు అయితే వచ్చిందండి. నేను 32కి 4 ఫోల్డింగ్ మీద నాకు 4 ఫోల్డింగ్ మీద వచ్చేసి నాకు 8.5 వచ్చింది కాబట్టి 8.5కి నేను ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 27.5. డబల్ ఫోల్డింగ్ మీద 27.5కి నాకు పావుతక్కు 7 వచ్చిందండి. నేను పావుతక్కు 7కి నేను ఇక్కడ నడుము మార్కింగ్ దగ్గర అయితే ఇచ్చుకున్నాను. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి నాకు 37 ఇంచులు అయితే వచ్చిందండి. 37 ఇంచులకి నేను డబల్ ఫోల్డింగ్ మీద నాకు అంటే 37 ఇంచులకి నాకు డబల్ ఫోల్డింగ్ మీద 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకా నాకు ఇక్కడ టాప్ పొడవు వచ్చేసి 38 ఇంచులు అయితే వచ్చిందండి. 38 ఇంచులకి నేను ఇక్కడ లైనింగ్స్ కదా మార్కింగ్ చేస్తున్నాను. అయితే ఒరిజినల్ పీస్ వచ్చేసి ఒరిజినల్ కొలతతో అంటే 38 ఇంచులు నేను ఒరిజినల్ క్లాత్ని తీసుకుంటాను. లైనింగ్స్ కాబట్టి ఒక 6 ఇంచులు పైకే కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇచ్చిన మార్కింగ్ అంతా కూడా మనం స్కేల్ సహాయంతో ఇలా లైన్స్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్, సింపుల్ అండి. ఇంతే డ్రెస్ కటింగ్ అంటే ఇంతేనండి. పక్కా మెజర్మెంట్ రావాలి అని అంటే ఫస్ట్ బాడీ కొలతలు అయితే తీసుకోవాలి. బాడీ కొలతల్లో నుంచి మనం మార్కింగ్ ఇచ్చుకుంటూ మనం అదే మార్కింగ్తో కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మీకు ఈ కొలతలు అనేవి తీసుకున్నాక ఎలా మార్కింగ్ ఇవ్వాలి అనేది అర్థం కాకపోతే మీరు ఫస్ట్ పేపర్ సహాయంతో నేర్చుకోండి. అంటే ఫస్ట్ పేపర్ మీద డ్రాయింగ్ వేసి పేపర్ సహాయంతో కటింగ్ అనేది నేర్చుకోండి. ఏదైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు క్లాతుల మీద ట్రై చేయకండి. ఎందుకంటే లైనింగ్స్ అనేవి అంటే చేతగాక మనం కటింగ్ అనేది చేస్తూ ఉంటాము, అలాగే మార్కింగ్ అనేది చేస్తూ ఉంటాము. సరే, మార్కింగ్ ఫెయిల్ అయిందనుకోండి, మనం లైనింగ్ అయితే మళ్ళీ తెచ్చుకోవాలి కదా. అందుకని లైనింగ్స్ మీద కాకుండా పేపర్స్ అయితే ఎన్ని పేపర్స్ వేస్ట్ అయినా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు. పేపర్స్ మీద ఏ కటింగ్ అయినా కూడా మీరు ట్రై అయితే చేయండి. ఇది కొత్త వారికి మాత్రమే నేను చెప్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇంకొకటి పేపర్తో పాటు స్కేల్స్ అయితే కొన్ని అవసరం పడతాయి. మనకి కొన్ని రకాల స్కేల్స్ ఉంటాయి. ఇంకా డ్రెస్సులకి, లంగా జాకెట్లకి, తర్వాత వచ్చేసి బ్లౌజులకి ఇంకో కొన్ని స్కేల్స్ అయితే ఉంటాయి. అవి కూడా మనం అంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళకి అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మరి అవి తెచ్చుకొని మాకు మిషన్ రాకుండా మేము ఏం చేయగలము అని అంటే మనకి మార్కింగ్ అనేది లైన్స్ చక్కగా రావాలి అంటే మనం కోరుకున్న మెజర్మెంట్తో రావాలి అని అంటే కరెక్ట్గా నేను చెప్పిన విధంగా స్కేల్స్ అయితే ఉండాల్సిందే. స్కేల్స్ లేకుండా మనం అందాజు ప్రకారంగా మార్కింగ్ ఇస్తే ఒక మార్కింగ్ అటు పోవచ్చు, ఒక మార్కింగ్ ఇటు రావచ్చు. అంటే మార్కింగ్ అనేది చెడిపోతుంది. అప్పుడు మనకి
స్టిచ్చింగ్ ఎంత బాగా నీట్గా చేసుకున్నా కూడా రాదు. ఫ్రెండ్స్, మీషోలో ఆన్లైన్లలో ఎక్కడ పట్టినా కూడా స్కేల్స్ రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి. అవి తెచ్చి పెట్టుకోండి. అంటే మీకు నేర్చుకోవడానికి మాత్రమే. ఇంకా మనకి బేసిక్ కాకుండా మనకి అడ్వాన్స్గా అంటే సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా స్కేల్స్ లేకపోయినా కూడా కటింగ్ అయితే చేయగలరు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను డ్రెస్సు లైనింగ్స్ అయితే టాప్స్ కటింగ్ అయితే చేసేసాను కదా. ఇక్కడ మిగిలిపోయిన ఉన్నాయి. అంటే 2 మీటర్ల క్లాత్ కదండి. ఇక్కడ మిగిలిపోయిన ముక్కల్ని నేనేం చేస్తాను అని అంటే ఫోల్డింగ్ మీద ఉన్నాయి. అంటే ముక్కలుగా నేను కటింగ్ అయితే చేయలేదు. అంటే ఫోల్డింగ్ మీదే ఉన్నాయి. ఎలా అయితే నేను లైనింగ్ తెచ్చానో సేమ్ అలాగే నేను పరిచేసి నేను టాప్స్ అయితే కటింగ్ చేశాను కదా. అందులో మిగిలిన ఈ ముక్కల్ని 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇచ్చుకొని చక్కగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఫాల్స్ అంటే శారీ ఫాల్స్కి మనం ఉంచేసుకోవచ్చు. అంటే ఫాల్స్ లాగా కూడా స్టిచ్చింగ్ చేసుకొని మనం వీటిని అమ్మేసుకోవచ్చు. అంటే ఎవరన్నా మనకి ఫాల్స్ ఏమని శారీస్ తీసుకొస్తారు కదా, బ్లౌజులు కుట్టమని, శారీస్ కుట్టమని. అయితే అప్పుడు ఫాల్స్ కూడా మా దగ్గరే ఉన్నాయని చెప్పండి. అలాగే బయట ఎంత రేటు ఉందో అంతకు ₹1 తక్కువే చేసి ఇవ్వండి. ఫాల్స్కి మనకి పక్కా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 4.5కి ఎందుకు మార్కింగ్ ఇచ్చాను అని అంటే అటు పావించు ఇటు పావించు మనకి కుట్లలోకి పోతుంది కదా. ఆ కుట్లలోకి పోను మనకి 4 ఇంచులు ఫాల్ అయితే వస్తుంది. నేను చూడండి ఎలా అయితే డ్రా చేస్తున్నానో స్కేల్ సహాయంతో సేమ్ అదే విధంగా దాన్ని అయితే కటింగ్ అయితే చేయాలి. మనకి ఇక్కడ బొద్దులు ఉంటాయి కదా, అంటే మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, బొద్దులు అంటారు వాటిని. ఆ బొద్దులు అంటే ఒకటి లోపటకి ఒకటేమో బయటికి అలా అంటే ఈక్వల్గా రావు, సమానంగా రావు. అంటే అప్ అండ్ డౌన్గా వస్తూ ఉంటాయి. అప్పుడు అవన్నీ సరి చేసుకొని చూసుకొని మీరు అవైతే కటింగ్ అయితే చేసుకోండి. మనకి ఫాల్స్ అంటే నాకు ఇప్పుడు ఇందులో డ్రెస్ కటింగ్లో మిగిలినవి 4 అంటే కలర్కి వచ్చి 2 ఫాల్స్ అయితే వచ్చాయి. చూడండి, ఇక్కడ నేను టాప్స్ కూడా కటింగ్ అయితే చేసేసాను, ఒరిజినల్ పీసెస్. ఈ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. ఇంకా ఇవి బోట్ నెక్లో డిజైనర్ అంటే చుడీదార్కి డిజైన్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు మీకు చూపిస్తాను. డిజైన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసి వెళ్ళకండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. అసలు లైక్సే రావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారో నాకైతే అర్థం కావట్లా. మన సబ్స్క్రైబర్స్ అంటే అందరు కలిపి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చినా చాలండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.